మేమందరం నీతో ఉన్నాము, నువ్వు బాధపడకు. నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు, ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతాం. ధైర్యంగా ఉండండి కలిసి, అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూర వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరమైతే ఇంటికాడ కూడా పోయిస్తాడు. తుమ్మతు తెలుసు, ఆయనది అక్కడనే కదా, సార్ది నాగారం. ఇందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఏడుపు, ఒకటే ఏడుపున్నారు. నువ్వేం చేస్తావు? మూడు పని చేస్తాను, రెండు పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకొని ఈడ ఓకే అనుకుంటే ఈడ, లేదంటే మన కోసం కష్టపడ్డ ఆడబిడ్డల మీద నిన్న ఈ ప్రభుత్వం జరిపిన దమనకాండ రాష్ట్రంలో చూసిన ప్రతి ఒక్కరి గుండె కదిలిపోయింది. ఆడబిడ్డలని కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు, ఈడ్చుకెళ్లడం నడి రోడ్డు మీద. మగ పోలీసు వాళ్ళు, అసలు నిజానికి పోలీసు వాళ్ళల్లో మగ పోలీసు వాళ్ళకి హక్కు ఉండదు మహిళల దగ్గరికి రావడానికి. రావడమే కాకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టడం, ఇష్టం వచ్చిన విధంగా భౌతికంగా దాడులు చేయడం, ఈడ్చి పారేయడం, వాళ్ళేదో వస్తువులు అన్నట్టుగా తీసి ఈడ్చి వ్యాన్లలో కుక్కడం. ఇంకా దుర్మార్గం, ఒక దుశ్శాసన పర్వం కూడా నిన్న మనందరం కూడా చూసినాం. ఒక ఏసీపీ గారు, ఆయన ఈగో దెబ్బతిన్నదో ఏం దెబ్బతిన్నదో తెలియదు కానీ ఆయనతో పాటు కొంతమంది పోలీసులు నిజంగా దారుణాతి దారుణంగా ఒక ఆడబిడ్డ చీరలాగి ఆమెను భౌతికంగా ఆమె మీద దాడి చేసిన దృశ్యాన్ని రాష్ట్రం మొత్తం కూడా చూసింది రేవంత్ రెడ్డి. ఇదేనా నీకు మహిళల పట్ల ఉన్న గౌరవం? హోంమంత్రిగా నువ్వే ఉన్నావు, నీ ఆధ్వర్యంలో ఉన్న పోలీసులు, నీ కింద పనిచేసే పోలీసులు ఈరోజు ఇంత దుర్మార్గంగా వ్యవహారం చేస్తూ ఉంటే 24 గంటలైపోయింది. కనీసం ఆ పోలీసుల మీద యాక్షన్ తీసుకున్నావా? ఇప్పటివరకు ఇంతవరకు కనీసం చెల్లించినావా? కనీసం ఒక మాట మాట్లాడినావా నేను అడుగుతా ఉన్నా. పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది. మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం, వీళ్ళిద్దరినే కాదు వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలున్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్ కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన